భూములు కోల్పోతున్న రైతులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. నష్టపరిహారం విషయమై తాము హైకోర్టును ఆశ్రయించామని, అయితే ఒక రిటైర్డ్ ఎస్పీ తమను బెదిరింపులకు గురిచేస్తున్నారని బాధిత రైతులు ఆరోపించారు. తనకు సంబంధం లేని వ్యవహారంలో తలదూర్చి భయభ్రాంతులకు గురి చేస్తున్న సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. మేనేజ్మెంట్ రైతులను బెదిరింపుగా రైతుల ఐక్యత, ఐక్యత, రైతుల రేణుకా సిమెంట్ స్థాపిస్తామని చెప్పి 2018లో భూ కొనుగోలు చేయడం జరిగింది. దాంట్లో 107 ఎకరాలు కొన్నారు. 2018 తర్వాత ఇప్పటి వరకు ఇక్కడ ప్లాంట్ నిర్మాణం లేదు. అదేవిధంగా రైతుల దగ్గర తీసుకున్నటువంటి పంటలు పండేటటువంటి భూములని ఈరోజు తీసుకొని లాక్కొని నిరుపయోగంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. మళ్ళా పోయిన సంవత్సరము మిగతా అప్పుడు 9,27,000 తీసుకుంటే ఇప్పుడు వచ్చేసి 8,25,000 చెప్పిస్తామని అంటే రైతులు 27 మంది రైతులు దాన్ని నిరాకరించి హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టుకు వెళ్ళిన తర్వాత కూడా కొంత గిరిజన రైతుల దగ్గర 8,25,000 బెదిరింపులు చేసి తీసుకోవడం కూడా జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి 27 మంది మేము భూములు ఇవ్వము, ఆ రేటుకి గిట్టుబాటు కాదనేటువంటి ఉద్దేశంతో ఒకటి భూమికి తీసుకుంటే ఉద్యోగం ఇవ్వాలా, భూమికి సరైనటువంటి రేటు రావాలా, మార్కెట్ రేట్ రావాలనేటువంటి ఉద్దేశంతో హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టుకు వెళ్ళినటువంటి రైతులని బెదిరింపులు చేస్తున్నటువంటి సందర్భం ఉన్నది. నిన్న చాలా బెదిరించాడు, మీరు తప్పనిసరి చేయాలా లేకుంటే లాక్కుంటాము, భూమిని తీసుకుంటాం అనేటువంటి బెదిరింపులు చేస్తున్నారు. అంటే బెదిరింపుల ద్వారా భూములు ఇయ్యరు రైతులు. ఏదో సామరస్యంగా మీరు ఒప్పించుకొని తీసుకోవాలి తప్ప బెదిరింపులు చేసి ఏదో మాట్లాడి తిట్టి చేసి తీసుకుంటామంటే ఒప్పుకోము. రైతులు ఈరోజు ఐక్యంగా